జాతీయ అధ్యక్షుడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్కు జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న గొల్లకుర్మ యాదవులకు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సరి అయిన ప్రాతినిధ్యం కల్పించట్లేదనే ఉద్దేశంతో ఇవాళ కొత్తగా ఎన్నికైన మరి టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో గాంధీ భవన్కు రావడం జరిగింది. అయ్యా మేము జనాభాలో 20% ఉన్నాం. ఇవాళ తెలంగాణలో గొల్లకుర్మ యాదవ్లో మాకు సరి అయిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న గొల్లకుర్మ యాదవ్లకు ఒక మంత్రి పదవి 3 ఎమ్మెల్సీలు వాటితో పాటు మరి 5 కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి కులగణన చేపట్టాలనేది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ వేయింది అనేది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కులగణన చేసి మాకు జనాభా ప్రాతిపదికన మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి స్థానం కల్పిస్తామన్న మీ మాట వేయింది రేవంత్ రెడ్డి గారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము గంపగుత్తగా గొల్లకుర్మ యాదవ్లో ఓట్లు వేసినాం. కానీ ఇవాళ మాకు మొండి చేయి చూపించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా మాకు మంత్రి పదవి లేకుండా లేవు. ఇవాళ మాకు మంత్రి పదవి లేకుండా ఇవాళ మీరు పదవులు అనుభవిస్తే ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి, రాష్ట్ర కార్పొరేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం వారం రోజులు మీకు గడువిస్తున్నాం. జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర విభాగం వారం రోజుల తర్వాత మేము ఖచ్చితంగా గాంధీ భవన్ను ముట్టడిస్తాం, వేలాదిగా తరలిస్తాం జాగ్రత్త అని ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకో మేము గొల్లకుర్మ యాదవ్లో మేము వ్యతిరేకం కాదు. మా హక్కులు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా మా నిరసనను వివిధ రూపాల్లో తెలియజేస్తామని తెలియజేసుకుంటూ చివరిసారిగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న గొల్లకుర్మ యాదవ్లకు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి 3 ఎమ్మెల్సీలు 5 రాష్ట్ర కార్పొరేషన్లతో పాటు టీపీసీసీ రాష్ట్ర విభాగంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొదలుకొని కార్యవర్గంలో సరి అయిన స్థానం కల్పించి కామారెడ్డి డిక్లరేషన్ను మీరు దాన్ని కులగణన చేసి కామారెడ్డి డిక్లరేషన్ను మీరు పాటించి కులగణన